హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూరు ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. ఇవాళ మనం చూడబోయే స్పెషల్ రెసిపీ ఇడ్లీ కారపొడి అండి. ఇది ఇడ్లీలో కానీ దోశలో కానీ ఈ పొడి ముందుగా మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా తినడానికి. మనం ఎప్పుడైనా హడావిడిగా చట్నీ సాంబార్ చేయలేనప్పుడు కానీ పిల్లల బ్రేక్ఫాస్ట్లో కానీ మనం తినే బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా ఈజీగా చేసి పెట్టుకుంటే అండి ఇన్స్టెంట్గా మనం దోశ ఇడ్లీనో పెట్టుకొని తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. అలాగే 1 కప్పు నువ్వులు, 1 కప్పు ఉద్దిపప్పు. ఇది మిరపకాయలు మీకు కారం తగినట్టు యూస్ చేసుకోండి. నేను కారం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా చాలా తీసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఇంగువ, కరివేపాకు. ఇక్కడ కప్పు మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో అదే కప్తో అన్నీ మెజర్ చేసుకోండి పప్పులన్నీ. ఇప్పుడు స్టవ్ తీసుకొని ఒక పాన్ తీసుకోవాలి. మనం అందులో ఫస్ట్ శనగపప్పు వేసి వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. అన్ని పప్పులు ఒక్కసారిగా వేయించుకోకూడదండి, ఎందుకంటే ఒక్కొక్క పప్పు వేగడానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. సో సపరేట్గా వేయించుకుందాము. అలాగే హై ఫ్లేమ్ మీద పెడితే త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది, పప్పు సరిగా వేగదు. సో మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని బాగా వేయిస్తూ ఉండాలి. పప్పు ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగే వరకు ఇలా వేయించుకోవాలి పప్పుని. చూసారు కదండి, పప్పు బాగా వేగింది. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో ఇలా వేగిందని మనం ఒక ప్లేట్లో తీసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా ఆరబెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఉద్దిపప్పు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద అలాగే కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఉద్దిపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయిందండి. ఇది ఉద్దిపప్పు త్వరగా వేగిపోతుంది. సో మనం మాడిపోకుండా పప్పుని కొంచెం బాగా వేయించుతూనే ఉండాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఉద్దిపప్పుని కూడా సేమ్ అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం నూగులు కూడా వేసి వేయించుకోవాలండి. నూగులు మీరు తెల్ల నూగులు కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో నల్ల నూగులు ఉన్నాయని అదే యూస్ చేశాను. బట్ నూగులు యూస్ చేసేటప్పుడు ఒకసారి చూసి బాగా దాంట్లో చిన్న చిన్న రాళ్ళు మట్టి ఉంటుందండి, బాగా క్లీన్ చేసుకొని తర్వాతే వేయించుకోండి, లేకపోతే ఆ మట్టి మనకు నోటికి తగులుతూ ఉంటుంది. ఇలా నూగులు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలి. నూగులు ఫుల్ ఫ్లేమ్ మీద పెడితే అది ఫుల్ చిటపట్లాడి ఎగిరి బయట పడుతుందండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద అయితే బాగా వేగుతుంది. ఈ నూగులు వేగినప్పుడు మనకి నైస్ స్మెల్ వస్తుంది అనమాట, మనకి బాగా తెలుస్తుంది అది వేగినట్టు. ఇలా వేగిన తర్వాత మనం నూగుల్ని కూడా అదే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనము ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, జీలకర్ర 3 వేసి ఒకేసారి వేయించుకోవచ్చండి. దేనికి కానీ మనం ఆయిల్ వేస్తలేదండి, డ్రైగానే రోస్ట్ చేసుకుంటున్నాము. ఈ మిరపకాయలు కారం తక్కువ ఉందని నేను వేసుకున్నానండి. మీరు మీ కారానికి సరిపడట్టు వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా చాలా కొద్దిగా వేసుకోవాలి. మనం ఎక్కువ కరివేపాకు యూస్ చేసినామంటే మళ్ళీ పొడి ఫుల్ కరివేపాకు ఫ్లేవరే వస్తుంది, అది అంతగా బాగుండదండి మళ్ళీ. సో కాబట్టి ఊరికే మనం టేస్ట్ కోసం మాత్రమే కొద్దిగా వేసుకుంటున్నాం కరివేపాకుని. ఇది కూడా ఈ మూడింటిని బాగా కొద్దిగా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది ఇది వేగడానికి. ఇది వేయించుకొని మనం ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మనము మిక్సీలో వేసుకోవాలండి. ఇలా చల్లారిన దాన్ని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మనం అన్నీ కలిపి కూడా పౌడర్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే అన్నీ వేయించుకున్నాం కాబట్టి. ఒకవేళ అలా లేదనుకుంటే మీరు ఫస్ట్ పప్పులన్నీ పౌడర్ చేసేసి లాస్ట్లో ఈ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అన్నీ ఒకటిగానే వేసి పౌడర్ చేస్తున్నాను. ఇప్పుడు అందులోనే మనం ముందుగా తీసుకున్న ఇంగువ, అలాగే ఈ కారపొడికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి. మనం ఉప్పు ముందే యాడ్ చేసుకుంటే మనం స్టోర్ చేసి పెట్టుకున్న బాగుంటుంది. సో మనకి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని మనం కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలండి. చూసారు కదండి, కొంచెం ఇది
మరి స్మూత్ పేస్ట్ పౌడర్ లాగా చేయకూడదండి. కొంచెం పలుకులుగా ఉంటేనే మనకి తినడానికి బాగుంటుంది. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మీరు కారం ఒకసారి మొత్తం టేస్ట్ చేసుకోండి. ఉప్పు చాలకపోతే ఒకసారి వేసుకొని కలుపుకోండి. చూసారు కదండి, ఎంతో ఈజీ ప్రాసెస్తో ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో. ఇది ఇడ్లీ, దోశ, ఊతప్పంలో కూడా చాలా బాగుంటుందండి. మనం ఇలా చేసి మనం ఎయిట్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు బాగుంటుంది. అలాగే స్మెల్ అలాగే ఉండాలంటే మనం గాలిపోకుండా ఎయిట్ కంటైనర్లో సేవ్ చేసి పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, చూసారు కదా ఇడ్లీ పొడి ఎలా చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.